ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం హోషియా గ్రంథం 7వ అధ్యాయం. సావధానంగా వినండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషము, షోమ్రోను చెడుతనము బయలుపడుతున్నవి. జనులు మోసం అభ్యాసం చేస్తారు, కొల్లగాండ్రయి లోపలికి జ్వరబడతారు, బందిపోటు దొంగలై బయట దోచుకుంటారు. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నా అవి నా సముఖముననే జరిగినా తమలో తాము అనుకుంటారు, మన చెడుతనము ఆయనకు జ్ఞాపకముండదులే. వారు చేసే చెడుతనము చూచి రాజు సంతోషిస్తాడు. వారు కల్లలాడడము అధిపతులు విని సంతోషిస్తారు. రొట్టెలు కాల్చేవాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతా పొంగే వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరుకుండినట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షరస బలము చేత మత్తిల్లి జబ్బుపడ్డారు. రాజు తానే అపహాసమునకు చెలికాడయ్యాడు. పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకున్నారు. తమలో రొట్టెలు కాల్చేవాడు రాత్రి అంతా నిద్రపోయినా ఉదయమున పొయ్యి బహు మంట మండి కాలుతున్నది. చూచారా శ్రోతలు? ఇశ్రాయేలు సహాయం కోసం ఈజిప్టు, అష్షూరు దేశాల వైపు చూస్తున్నది. 7-12 అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలు పశ్చాత్తాపం చెందడానికి ఎంతో వ్యవధి, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. పశ్చాత్తాపం చెందితే తీర్పు తప్పించుకోవచ్చు. దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాడు, అయినా ఆయన వారినెంతో ప్రేమిస్తున్నాడు. తీర్పు వచ్చేలోపుగా వీరు ఇప్పుడైనా మారు మనస్సు పొందితే ఎంత బాగుండు అనుకుంటున్నాడు దేవుడు. అయితే దేవుని వైపునకు కాదు, ఇశ్రాయేలు అష్షూరు వైపు తిరుగుతోంది. ఈజిప్టు తట్టు మొగ్గుతోంది. ఉత్తర రాజ్యానికి సమరయ్య ముఖ్య పట్టణం. ఒమ్రి అనే రాజు కాలంలో సమరయ్య రాజధాని నగరమైంది. అప్పుడు అహాబు రాజు, యెజెబెలు రాణి అక్కడ రాజసౌధం నిర్మించారు. రాజధాని నగరానికి మంచి అనువైన స్థలమది, మంచి దృశ్యం. అయితే ఈ రోజున అదంతా శిథిలం. దేవుని తీర్పు ఆ స్థలముపై ఉన్నది. హోషియా కాలంలో అక్కడ ఏమి జరిగింది? ఇశ్రాయేలు పాపం అంతవరకు దాగి ఉన్నది. ఇప్పుడు దేవుడు దాన్ని బట్టబయలు చేస్తున్నాడు. పూర్వం రహస్యంలో వారు చేసిన పాపాలు ఇప్పుడు బహిరంగముగా చేస్తున్నారు. వీరు మరీ బరితెగిపోయారు. రహస్యంలో పాపం చేశారంటే అది ఒక ఎత్తు, సిగ్గు శరము లేకుండా బహిరంగ పాపాలు చేస్తున్నారంటే వారెంతకు తెగించారో ఊహించండి. అందుకే హోషేయ సందేశం అంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. దేవుడు వారిని పరాయి రాజుకు, చెరకు అప్పగించాడు. అయితే దేవుని వాక్యం పాపాన్ని దాచిపెట్టదు, బహిర్గతం చేస్తుంది. అవినీతి పెచ్చరిల్లింది, ప్రజల పాపం పండింది. దేవుడంటున్నాడు, నా ఎదటనే వారిలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అవినీతి హద్దుపొద్దు లేకుండా మితిమీరింది. రాజులు, అధిపతులు అది చూచి ఎట్టి చర్య తీసుకోవటం లేదు. పైగా రాజులకు ఇది వినోదంగా కనిపిస్తోంది. విద్యారంగంలో, శాస్త్ర విజ్ఞాన పరిధిలో, రాజకీయాల్లో, సంఘాలలో అసభ్యత చోటు చేసుకుంది. మాటల్లో, చేతల్లో పిన్నలు, పెద్దలు సభ్య సమాజానికి, దేవుని కుటుంబానికి తలవంపులు తెస్తున్నారు. పొయ్యి వేడెక్కింది, వీరి కామాతురత ఎక్కువవుతోంది.
లైంగిక పాపాలు ఎక్కువవుతున్నాయి. పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రాజే సామాన్య ప్రజలలో కలిసిపోతున్నాడు, వారితో తాగుతున్నాడు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు విగ్రహారాధన చేత, వ్యభిచారము చేత దేవునికి కోపం తెప్పించారు. అందరూ ఒక్కుమ్మడిగా దేవునికి దూరదూరంగా జరిగిపోతున్నారు. తాగుబోతుతనం దేవుని దృష్టిలో ఎంతో హేయమైనది. వ్యభిచారం అంతకంటే నీచమైనది. నాగరికత పేరుతో ఈ రెండు పాపాలు చలామణిలో ఉన్నాయి. ఇశ్రాయేలు, ఎఫ్రాయిము, ఇక నీ ఆగడం సహించేది లేదు, మీకు శిక్ష విధించబోతున్నాను అంటున్నాడు దేవుడు. రాత్రంతా పొయ్యి వేడెక్కింది, ఉదయం ఇంకా వేడిమి ఉంది. అశ్లీలం, అసభ్యం అంతటా కనపడుతోంది, వినబడుతోంది. 7వ వచనం, పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మింగేస్తారు. వారి రాజులందరూ కూలారు, వారిలో నన్ను స్మరించేవాడు ఒక్కడూ లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవ్వరూ తిప్పివేయని అప్పము వంటివాడయ్యాడు. అన్యులు అతని బలాన్ని మింగివేసినా అది అతనికి తెలియలేదు. తన తలమీద నెరిసిన వెంట్రుకలు కనపడుతున్నా అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వద్దకు తిరిగి రాకుండా ఉన్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వ అయ్యాడు. వారు ఈజిప్టు దేశీయులను పిలుచుకుంటారు, అషూరీయుల వద్దకు వెడతారు. శ్రోతలు వింటున్నారా? వారి రాజులు కుప్పగూలిపోయారు. ఉత్తర రాజ్యంలో ఒక్క రాజు కూడా మంచి రాజు, మంచివాడు లేనేలేడు. యూదారాజ్యంలో కొందరైనా మంచి రాజులున్నారు. 5 యూదారాజులు గొప్ప ఉజ్జీవానికి కారకులయ్యారు. అయితే ఉత్తర రాజ్యానికి ఉజ్జీవము లేదు, ఉజ్జీవం తేగల రాజూ లేడు. అక్కడ నిర్జీవమే తాండవించింది. అహాబు రాజు, యెజెబెలు రాణి దుర్మార్గులు. మిగతా వారు వీరికేమీ తీసిపోరు. ఉత్తర రాజ్యంలో రాజులు కొందరు హత్యగావించబడ్డారు. 9 వంశాలు మారాయి. ఉత్తర రాజ్యం యరొబాముతో మొదలైంది. అంతలోకే మరొకడు, ఆ తరువాత ఇంకొకడు, ఒకణ్ణి చంపి ఇంకొకడు రాజ్యానికొస్తాడు. ఇది తతంగం. హత్యకు గురైన రాజులు కొందరు అంతటితో అంతరించిపోయారు. వారి వారసులు సింహాసనానికి రావడం జరగలేదు. అంతా హత్యా రాజకీయమే. ఉత్తర రాజ్యం మీద దేవుని శాపం నిలిచి ఉంది. అయితే దక్షిణ రాజ్యం దావీదీయ నిబంధన కింద ఉంది. దేవుడు దావీదు వంశరేఖను కొనసాగిస్తాడు. ఇది దేవుని వాగ్దానం. అయితే ఉత్తర దేశపు రాజులలో ఎవరికీ దేవుడు అట్టి వాగ్దానం చేసి ఉండలేదు. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. ఇలాంటి కలుపుగోలు కలయికను దేవుడు ఆమోదించడు. ఎఫ్రాయిము తిరిగి వేయబడని అప్పము వంటివాడు. పెనం మీద అప్పం తిరగవేయకపోతే ఒకవైపు మాడిపోయి ఉంటుంది, రెండో వైపు పచ్చిపిండి. ఎఫ్రాయిము అచ్చం అలాంటివాడే. ఇశ్రాయేలు జాతి ఒకవైపు వేడి, మరోవైపు ఉడకని పచ్చిపిండి. కాస్త వేడి, కాస్త చల్లన. ఈ కలయిక మంచిది కాదు. తిరగవేయబడిన అట్టు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వ. ఈ గువ్వ తన పిల్లలను కాపాడడానికి తాను వేటగాని చేతిలో పడిపోతుంది. గువ్వ చాలా పిరికిది, బుద్ధిలేనిది. ఇశ్రాయేలు దేవుని వద్దకు వెళ్లకుండా ఈజిప్టును సమీపిస్తున్నది. అషూరు దగ్గరికి వెడుతోంది. గువ్వలాగా ఈజిప్టు దగ్గరికి, అషూరు దగ్గరికి అటూ ఇటూ తిరుగుతోంది. 12వ వచనం, వారు వెళ్లగా నేను వారిపైన నా వల వేస్తాను. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొడతాను. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారం నేను వారిని శిక్షిస్తాను. వారికి శ్రమ కలుగుతుంది. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగుతుంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారికి క్షయము సంభవిస్తుంది. నేను వారిని విమోచింపగోరినా వారు నా మీద అబద్ధాలు చెబుతారు. హృదయపూర్వకంగా నన్ను బ్రతిమాలుకోకుండా శయ్యల మీద పరుండి కేకలు వేస్తారు. నన్ను విసర్జించి
ధాన్యమద్యములు కావాలని వారు గుంపులు కూడతారు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినా వారు నా మీద దుర్యోచనలు చేస్తారు. వారు తిరుగుతారు గాని సర్వోన్నతుడైన వాని వద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విల్లువలె ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తిపాలవుతారు. ఈలాగున వారు ఈజిప్టులో అపహాస్యము నొందుతారు. దేవుని వలలో ఆకాశ పక్షుల్లాగా పడతారు. గువ్వలను పట్టుకోవడానికి వేటగాడు వల పన్నుతాడు. గువ్వను ఆకర్షించడానికి గింజలు కొన్ని చల్లుతాడు. గువ్వ వలలో చిక్కుకుంటుంది. దేవుని విమోచన ప్రణాళికను వీరు ఖాతరు చెయ్యరు. సజీవ సత్యదేవునికి దూరదూరంగా తిరుగాడుతున్నారు. ఈజిప్టును అష్షూరును ఆశ్రయిస్తున్నారు. ధాన్యానికి ద్రాక్షరసానికి కరువొచ్చింది. ఇది దేవుడు వారి మీదికి పంపిన శిక్ష. ఆహారము లేదని వాపోతున్నారు గాని దేవుని తట్టు తిరగరు. వారికెంత బుద్ధి నేర్పినా వారు అబద్ధాలు మానరు. పనికిరాని విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించబోతే విల్లు తాడు కాస్తా తెగిపోతుంది. ఆ విల్లు మీద ఆధారపడితే మోసం. ఈజిప్టు దేశంలో వీరు అపహాస్యం పాలవుతారు. ఈజిప్టు వీరిని వేలుపెట్టి చూపి అపహాస్యం చేస్తుంది. వీరి వృధా ప్రయాసను చూచి ఈజిప్టు దేశం వీరిని గురించి వెటకారంగా మాట్లాడుతుంది. హోషియా ప్రవచన సందేశం నాడు నేడు మనకెంతో అర్థవంతమైనది, సందర్భోచితమైనది. సోదరీ సోదరులారా, ఒక్క విషయం గ్రహించండి. దేవునికి తన ప్రజలను శిక్షించడం ఇష్టం లేదు. వారిని గుణపరిచి దీవించడం ఆయనకెంతో ఇష్టం. అయితే దేవుడు న్యాయశీలి. ఆయన నీతి న్యాయములు గలవాడు. ఆయన నీతిని న్యాయాన్ని ఎన్నడూ తప్పడు. తన శాసనాలను ఉల్లంఘించే వారిని ఆయన శిక్షించి తీరుతాడు. దుర్మార్గులైన పరిపాలకులు దేశమందు దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తారు. వ్యభిచారం, త్రాగుబోత్తనం, అదుపులేని మనోవికారాలు చూచి చెడ్డరాజులు సంతోషిస్తారు. రాజెంతో ప్రజలంతా, ప్రజలెంతో రాజు అంతా. దేవుడు తనకు ప్రత్యేక ప్రజగా సొత్తుగా ఉండడానికి ఏర్పరచుకున్న ప్రజలు పెడదోవ పట్టారు. దుష్ట జీవితం, భ్రష్ట జీవితం గడిపేవారు ప్రకృతి సంబంధులై దేవుని విషయాలను వెక్కిరిస్తారు. ఉత్తర రాజ్య చరిత్ర అంతా రాజకీయ కుట్రలు, హత్యలు. కొందరు రాజులు పట్టుమని 2 సంవత్సరాలు కూడా ఏలలేదు. కొందరి రాజ్యకాలం కొద్ది నెలలే. ఒక రాజైతే 7 రోజులు మాత్రమే రాజు. ఆ రాజ్యం ఉనికిలో ఉన్నది 200 సంవత్సరాలు, 2 శతాబ్దాలు. అయితే ఆ రాజులలో ఒక్కడు కూడా దేవుణ్ణి వెదకిన రాజు లేడు. ఇశ్రాయేలు ప్రజల బ్రతుకు దేవుని చిత్తానికి కేవలం వ్యతిరేకం, అపసవ్యం. ఒకవైపు కాలి రెండో వైపు పచ్చిగా ఉన్న అప్పం ఎఫ్రాయిము. ఆ అట్టు ఎవరు తింటారు, ఎవరిష్టపడతారు? ఇశ్రాయేలు విదేశాలతో పొత్తు పెట్టుకుని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయింది. ఇశ్రాయేలుకు అనగా ఎఫ్రాయిముకు వయస్సు పైబడుతూ ఉంది, బలహీనమవుతూ ఉంది. గాని తాను అలా అనుకోవడం లేదు. గర్వం, అహంకారం నిలువెల్లా నిండి ఉంది. దేవుని దగ్గరికి వస్తుంది గాని తప్పుడు ఉద్దేశాలతో దేవునికి ఇష్టంగాని రీతిగా దేవుణ్ణి వెతుకుతోంది. పద్ధతులు మంచివి కావు. మహాశక్తి సంపన్నుడైన దేవుణ్ణి సహాయమడగక సైనిక పరంగా సంబంధం పెట్టుకుందామని అష్షూరును కోరింది. వారి బాధల నుండి వారిని విడుదల చేయాలని ఉన్నా దేవుడు అలా చేయలేకపోయాడు. వారి ప్రవర్తన వల్ల అది అసాధ్యమైంది. వారు తమ బాధలను గురించి, కష్టాలను గురించి ఏడ్చారు. తమను చూచుకొని తామే జాలిపడ్డారు. అయితే మనస్ఫూర్తిగా తమ దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని వెదకిన వారు కారు. ఇశ్రాయేలీయులు ఎవరు? వీరు దేవుని ప్రజలు. వారికి సమస్తము దేవుని నుండే వచ్చింది. దేవుడు వారికి ఎన్నో మేళ్లు చేశాడు. వీరికి దేవుని దీవెనలు కావాలి గాని దేవుడిని, ఆయన చిత్తాన్ని అన్వేషించరు. దీవెనలు రాకపోతే సణుగుతారు. దేవుడు మేలు చేస్తే దానికి సరైన ప్రతిస్పందన
వీరి నుండి రాదు. దేవుడు ఇశ్రాయేలును గురించి ఇది సరిగా వంగని విల్లు అన్నాడు. రాబోయే నిర్ణయాత్మకమైన యుద్ధాలలో వీరు దేవునికి పనికిమాలిన వారైపోయారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవునికి అంతా తెలుసు, ఆయన సమస్తమూ ఎరుగును. ఈ సంగతి ఇశ్రాయేలీయులు మరిచిపోయారు. ఆ మాటకొస్తే అప్పుడప్పుడు మనము అంతే. ఎవరూ చూడటం లేదులే అని ఏదో చేస్తాడు మానవుడు. పాపము దాగదు. దేవుడు పాపం పైన కఠినమైన చర్య తీసుకుంటాడు. శోధనలు ఎదురైనప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే చైతన్యం మనకుండాలి. అప్పుడు శోధనలను సులభంగా జయించగలుగుతాము. దేవుని కంటికి మరుగైనది ఏదీ లేదు. హోషేయ తన జీవిత కాలంలో 3 హత్యలను స్వయంగా చూచాడు. జకర్యా, షల్లూము, పెకహ్యా అనే 3 దారుణంగా హత్యగావించబడ్డారు. ఈ జకర్యా యెరోబాము కుమారుడు. వీరు దేవుని వాక్యాన్ని విస్మరించినందున వీరి విదేశీ స్వదేశీ రాజకీయాలలో ప్రాణాలు కోల్పోయారు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. అన్యులతో వైవాహిక సంబంధాలు పెట్టుకుని అన్య పద్ధతులు నేర్చుకుని అవలంబించసాగారు. అన్యులతో ఎడతెగని సన్నిహిత సహవాసం వల్ల వారి జీవిత విధానాన్ని తాము పంచుకున్నవారయ్యారు. దేవుని ఎరుగని వారితో సహవాసం చేసేటప్పుడు వారి ప్రభావం నీ మీద పడకుండా జాగ్రత్త పడాలి. వారిపై దేవుని ప్రభావం పడేటట్లు మనం పాటుపడాలి. గర్వం, అహంకారం ఉన్న వ్యక్తి ఎవరినీ సహాయమడగడు. దేవుణ్ణి సైతం ధిక్కరిస్తాడు. దేవుడు నిన్ను చేశాడు, ఆయనపై ఆధారపడు. విగ్రహం నీవు చేసింది, దానిపై ఆధారపడవద్దు. గర్వం పోతేనే కాని పాపికి పశ్చాత్తాపం కలగదు. ఇశ్రాయేలు రాజైన మెనహేము అష్షూరు రాజుకు లంచమిచ్చి తనకు సాయం చేయమని అడిగాడు. హోషేయ రాజు ఈజిప్టు సాయం కోరాడు. ఇశ్రాయేలు రాజులు ఈ విధంగా వారిని వీరిని పరాయి రాజుల సాయం కోసం అడిగారు. దేవుణ్ణి సహాయం కోరితే ఎంత బాగుండేది. దేవుడు లేని జీవితం వంగని విల్లు లాంటిది. దేవుడు నడిపించకపోతే మానవుడు మోసంతో, స్వార్థంతో నిండిపోతాడు. దేవుడు మనమేమి అవ్వాలనుకున్నాడో ఆ స్థితికి మనం ఎదగాలంటే దేవుడే మనల్ని నడిపించాలి. వేరే విధానమేదీ పనిచెయ్యదు. మానవునికి ఆనందము, తృప్తి దేవుని యందే లభిస్తాయి. మానవుని ఆత్మకు దేవుని యందు మాత్రమే నిండుదనం. ఆస్తిపాస్తుల ద్వారా, స్వయం కృషి ద్వారా, మానవ సంబంధాల ద్వారా ఎన్నటికీ సంపూర్ణమైన తృప్తి కలగదు. సోదరుడా, సోదరి, పరలోకం వైపు చూడు. మహోన్నతుడైన దేవుని వైపు చూడు. ఆయనే నీ అక్కరలన్నీ తీర్చగలవాడు. ప్రియశ్రోతలు, హోషేయ గ్రంథం మారు మనస్సును, పశ్చాత్తాపాన్ని మనకు ఎక్కువగా బోధిస్తోంది. వెనకబడిపోయిన విశ్వాసులారా, దేవుని యొద్దకు ఉన్నపాటున రండి అని ఈ గ్రంథం ఉపదేశిస్తోంది. ప్రవక్త అయిన హోషేయ కుటుంబ సమస్యే ఈ ప్రవక్త ప్రబోధాలకు దృష్టాంతమైంది. హోషేయ ఒక వేశ్యను పెళ్లాడాడు. అలాగే ఇశ్రాయేలు ఆధ్యాత్మికంగా వేశ్యతో సమానంగా ఎంచి దేవుడు మాట్లాడుతున్నాడు. తిరిగి రావలసిందని ఆహ్వానిస్తున్నాడు. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన వివాహ నిబంధన వంటిదే. గోమెరు పిల్లలను కన్న తరువాత తిరిగి పాత విటులతో లేచిపోయింది. హోషేయ ఆమెను విడుదల చేసి దానికి గొప్ప మూల్యం చెల్లించాడు. ఇక మీదట ఆమె మరల లేచిపోకుండా ఆమెతో హోషేయ శాశ్వత నిబంధన చేసుకున్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు తిరిగి దేవుని వద్దకు రావాలి. ఇప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు శాశ్వత నిబంధన చేసుకోగోరుతున్నాడు. ఈ గ్రంథ సారాంశమంతా 2 మాటల్లో నిక్షిప్తమై ఉన్నది. 1 లో అమ్మీ అనగా నా ప్రజలు కారు. 2 అమ్మీ అంటే నా ప్రజలు, నా జనులు. లో అమ్మీ అంటే నా జనులు కారు. వారు తిరిగి వస్తే అమ్మీ, రాకపోతే లో అమ్మీ. ఈ అధ్యాయంలోని 16 వచనాలు ఇశ్రాయేలు యొక్క నైతిక భ్రష్టత్వాన్ని
కన్నులకు కట్టినట్టు చూపుతాయి. ఇశ్రాయేలు యొక్క విగ్రహారాధన మనస్తత్వం పండించిన విషపు పంట ఎంత దారుణమైందో దృష్టాంత సహితంగా చూపబడింది. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోవటంతో ఎన్నెన్నో నైతిక ఆధ్యాత్మిక సమస్యలు పుట్టుకొచ్చాయి. దేవుడు వారిని అక్కరకు రాని పిల్లలు అంటున్నాడు. అధిపతులు గర్విష్ఠులు. చివరికి ఏమైంది? ఈజిప్టులో వారు నగుబాట్ల పాలయ్యారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.